హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే క్విక్‌గా జాబ్ తెచ్చుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ స్పెషల్లీ క్విక్‌గా అని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇది మెయిన్‌లీ ఎవరికంటే ఎవరైతే కెరీర్ గ్యాప్ వచ్చి మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఆర్ బీటెక్ అయిపోయి ఒక 2 ఇయర్స్ అవుతుంది. ఆర్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక 1-2 ఇయర్స్ అవుతుంది. బట్ ఇంకా ఏం ఆఫర్స్ లేవు. సో ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంటే వాళ్ళకి ఇవైతే యూజ్ అవుతాయి. సో అండ్ ఎట్ ద ఎండ్ ఇన్ కేస్ ఫ్రెషర్ అయితే ఏం చేయాలి అని చెప్పేసి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో నా ఒపీనియన్‌లో మీరు చాలా త్వరగా జాబ్ తెచ్చుకోవాలంటే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను సజెస్ట్ చేసే లాంగ్వేజ్ వచ్చేసరికి జావా. ఏంటి బ్రో ఇది ఓల్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ హవా నడుస్తుంది. అయినా జావా ఏంటి అని చెప్పేసంటే వస్తున్నా అక్కడికి. సో, ఈ జావాకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లార్జ్ స్కేల్స్‌లో అప్లికేషన్స్‌ని డిజైన్ చేయడానికి జావా చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ చాలా ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్పను కానీ చాలా అంటే చాలా ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బరాక్ ఒబామా టైమ్‌లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఇప్పటికి ఈ జావా టెక్నాలజీ పైన రన్ అవుతున్నాయి. ఈ జావాలో వెబ్ పేజెస్‌ని డిజైన్ చేయడానికి జేఎస్‌పీస్, సర్వ్లెట్స్ ఇలా కొన్ని యూజ్ చేస్తారు. సో, వాటిని బేస్ చేసుకొని క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ ఇప్పటికి న్యూ టెక్నాలజీలోకి మైగ్రేట్ అవ్వకుండా ఇంకా చాలా కంపెనీస్ దగ్గర ఉన్నాయి. సో, వాటి కోసం ఖచ్చితంగా ఈ జావా డెవలపర్స్ అయితే అవసరం పడుతుంది. సో, అందుకోసం జావా ఇప్పటికి, ఎప్పటికి డిమాండ్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే జావా మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే దీన్ని నేర్చుకోవడం అంత ఈజీగానైతే ఉండదు. కొంచెం డిఫికల్ట్ కాబట్టి చాలామంది ఈజీ లాంగ్వేజ్ ఏదైనా ఉందా అనే వేలో ఆలోచిస్తారు. బట్ ట్రస్ట్ మీ మీరు జావా నేర్చుకుంటే తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా చాలా ఈజీ అవుతుంది. సో, అండ్ రెజ్యూమే దగ్గరికొస్తే మీ రెజ్యూమేలో జస్ట్ జావా, జేఎస్‌పీ సర్వ్లెట్స్ ఉన్నా కూడా మంచి వెయిట్ అయితే ఉంటుంది. అండ్ అగైన్ ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవన్నీ ఉండాలి. బట్ నేను మెయిన్ కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో, ఇది ఒక లాంగ్వేజ్. అండ్ ఈ జావాని మీరు ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌కి తీసుకెళ్ళాలి అంటే మనకు ఆప్షన్‌లో ఉంది స్ప్రింగ్ బూట్. ఈ స్ప్రింగ్ బూట్ అనేది జావా ఫ్రేమ్‌వర్క్. దీనికి బ్యాక్ ఎండ్‌ని డెవలప్ చేయడానికి. ఇది మంచి సాలిడ్ ఫ్రేమ్‌వర్క్. దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎంత పెద్ద లార్జ్ స్కేల్ అప్లికేషన్ అయినా కూడా మనం స్ప్రింగ్ బూట్‌లో డిజైన్ చేయొచ్చు. సో, జావా అండ్ స్ప్రింగ్ బూట్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. లేదు బ్రో నేను జావా నేర్చుకోను. నేను ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కాదు. ఈ జావా చాలా టఫెస్ట్ లాంగ్వేజ్. సో, ఇంతకంటే నెక్స్ట్ ఇంకేదైనా లాంగ్వేజ్ ఉందా అని చెప్పేసి అడిగితే నేను సజెస్ట్ చేసే లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. సో, ఈ జావా స్క్రిప్ట్ ఎందుకంటే జావా స్క్రిప్ట్‌లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ల ఒక్క జావా స్క్రిప్ట్ మీరు నేర్చుకుంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ అగైన్ జస్ట్ జావా స్క్రిప్ట్ మీకు ఎలాంటి వెయిటేజ్‌ని ఇవ్వదు లైక్ జావా. జావా స్క్రిప్ట్‌తో పాటు మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఉండాలి. అండ్ రియాక్ట్ ఆర్ యాంగులర్ ఉండాలి. సో, నేను సజెస్ట్ చేసేదైతే రియాక్ట్. సో, ఈ 3 గనక మీరు కలిపేస్తే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. లేదు నేను బ్యాక్ ఎండ్‌లో వెళ్తాను అంటే మీకు నోడ్ జేఎస్ అని ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అని ఇంకొక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. సో, ఈ రెండింటిని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో, ఇవి నేర్చుకుంటే మీకు మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఇవి కూడా మనకి వెబ్ డెవలప్‌మెంట్‌కైతే యూజ్ చేస్తారు. సో, రియాక్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఫర్ ఫ్రంట్ ఎండ్, నోడ్.జేఎస్ అండ్ ఎక్స్‌ప్రెస్.జేఎస్ ఫర్ బ్యాక్ ఎండ్. సో, ఇవి ఒక లాంగ్వేజ్, ఒక సెట్. ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు. నేను న్యూ టెక్నాలజీ పైన వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అడిగితే మనకి ఉన్న లాంగ్వేజ్ పైథాన్. సో, ఎందుకిది ఫస్ట్ పొజిషన్‌లో రాలేదు అంటే, నేను ప్రీవియస్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక డేటా సైంటిస్ట్‌తో మాట్లాడే ఛాన్స్ దొరికింది. సో, అతను నాకు చెప్పిన డీటెయిల్స్ ఏంటంటే, మన రెజ్యూమేలో ఓన్లీ పైథాన్ ఉంటే, జస్ట్ పైథాన్ లాంగ్వేజ్ ఉంటే అంత వెయిటేజ్ ఇవ్వదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ కరెక్ట్ కూర్చుంటే పైథాన్‌ని మీరు చాలా ఎర్లీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే పైథాన్ ఈ జావాతో కంపేర్ చేస్తే ఈజీ లాంగ్వేజ్. సో,
ఫస్ట్ థింగ్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పైథాన్‌తో పాటు మీరు చాలా పైథాన్ లైబ్రరీస్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాండాస్ అని ఉంటుంది. నెక్స్ట్ నంపై అని చెప్పేసుంటుంది. దాని తర్వాత ఓపెన్ సీవీ అని చెప్పేసుంటుంది. వీటితో పాటు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఇలాంటివి నేర్చుకోవాలి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం జాబ్ తొందరగా తెచ్చుకోవాలి అన్న సిట్యుయేషన్‌లో ఉన్నాం. మనకి ఎకనామికల్ సిట్యుయేషన్ బాగుండకపోవచ్చు, ఇంకేదైనా ప్రెషర్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. మనకి జాబ్ ఫస్ట్ రావాలి. సో లైక్ ఎలా అంటే, గుడ్డి కన్నా మెల్ల బెటర్ అంటారు గదా! అంటే మొత్తానికి ఐస్ కనబడకుండా ఉండే బదులు మెల్ల కన్నున్నా చాలు అన్నట్టు. చేతిలో ఏ జాబ్ లేదు అనే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నాకు పైథాన్ జాబ్ వచ్చిందా? జావా స్క్రిప్ట్‌లో వచ్చిందా? జావాలో వచ్చిందా? సపోర్ట్ రోల్ వచ్చిందా? అనే కాకుండా ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనే సిట్యుయేషన్‌లో ఉంటే, ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఈ ఏఐ, ఎంఎల్, డీఎస్, డేటా సైన్స్ ఇవన్నీ ఒక సెమిస్టర్‌కి, ఒక డిగ్రీకి సంబంధించిన చాలా పెద్ద రిసర్చ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నట్టు. సో, వీటిని మీరు నేర్చుకొని, మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి, మనకి జాబ్ రావాలి అంటే కొంచెం టైం పట్టొచ్చు. జస్ట్ మీరు ఒక నార్మల్ పర్సన్ లాగా ఉండి, నాకు ఏఐ వచ్చు అంటే మనల్ని ఎవరు నమ్ముతాడు? 90% ఆఫ్ ది ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది? కాలేజ్ నేమ్ చూసి, పర్సెంటేజ్‌ని చూసి జరుగుతుంది. అట్లాంటప్పుడు మీరు ఈ రిస్కీ అసెట్స్‌లలోకెళ్తే కొంచెం కష్టమవుతుంది. అందుకే నేను చెప్తున్నాను. బట్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ ఇన్ ద సెన్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారు. కాలేజ్ స్టూడెంట్ లాగా ఉన్నారు. నాకు చాలా టైం ఉంది అంటే ఖచ్చితంగా నేను దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ లాగిస్తాను. బట్ బీటెక్ అయిపోయింది బీటెక్‌లో 4 బ్యాక్‌లాగ్‌లుండి ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. లేదు గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌కి రావాలనుకుంటున్నాను అనే సిట్యుయేషన్‌లో ఉంటే నేనైతే పైథాన్‌ని సజెస్ట్ చేయను. జావా జావా స్క్రిప్ట్ ఇవి మార్కెట్‌లో చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి. అండ్ వీటికి ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. తర్వాత మీరు వన్స్ జాబ్ తెచ్చుకున్న తర్వాత వీటిలలోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే అది మీరు ప్రిపేర్ అయ్యి, మంచిగా ఫోకస్ చేసి, నేర్చుకొని షిఫ్ట్ అవ్వాలంటే షిఫ్ట్ అవ్వచ్చు. సో, ఈ వీడియోలో నేను చెప్పాలనుకుందేంటంటే, క్విక్‌గా తొందరగా రావాలి అని చెప్పేసనుకుంటే ఫస్ట్ థింగ్ జావా అండ్ స్ప్రింగ్ బూట్. నెక్స్ట్ జావాస్క్రిప్ట్, రియాక్ట్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ బ్యాక్ ఎండ్ కోసం నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్. దాని తర్వాత టైమ్ ఉంది అనుకుంటే పైథాన్. జస్ట్ పైథాన్ అస్సలు సరిపోదు. పాండాస్, నంపైస్, ఓపెన్ సీవీ వాటి అప్లికేషన్స్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటిని నేర్చుకోవాలి. సో, ఇంకా మంచి కాంబినేషన్ ఏంటంటే నన్నడిగితే ఇది నేను బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. ఏంటంటే జావా, స్ప్రింగ్ బూట్, జావాస్క్రిప్ట్, రియాక్ట్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్. ఈ స్కిల్ సెట్ గనుక మీరు బిల్డ్ చేసుకుంటే, దీన్ని మీరు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసంటారు. ఇదైతే మార్కెట్‌లో ఇప్పుడు చాలా, చాలా, చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఇంకొకడొచ్చి రిసిషన్ గదా బ్రో! అని జెప్పేసంటారు. రిసెషన్ అంటే జాబ్స్ మొత్తానికే లేవని కాదు. జాబ్స్ తక్కువున్నాయి అని అర్థం అంతే. ఈ సెట్ అయితే చాలా సూపర్ సెట్ నన్నడిగితే. జావా అండ్ స్ప్రింగ్ బూట్, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్. మీరు ఏ కాంబినేషన్‌ని తీసుకున్నా వీటన్నింటికి కామన్‌గా మనకి ఏదైనా ఒక డేటాబేస్ అయితే ఉండాలి. లైక్ ఒరాకిల్, పోస్ట్‌గ్రెస్‌సీక్వెల్ అది అండ్ నార్మల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఉండాలి. లైక్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. లైక్ అరేని ఎలా ఇటరేట్ చేయాలి, స్ట్రింగ్‌ని ఎలా రివర్స్ చేయాలి ఇలాంటివి కొన్ని. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఈ కాంబినేషన్‌ని మీరొకసారి ట్రై చేసి చూడండి. మీ రెజ్యూమెస్‌ని చేంజ్ చేసి చూడండి. ఏదైనా ట్రైనింగ్ గాని, కోచింగ్స్ గాని ఏమైనా తీసుకుంటుంటే ఈ కాంబినేషన్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.